హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతలపూడి నుంచి మార్నింగ్ రాజమండ్రికి గ్రీన్ ఫీల్డ్ హైవేలోకి వెళ్ళాను. పల్సర్ బండి వేసుకొని 180. అలానే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ జస్ట్ ప్రసాదం తీసుకొని గండిపోచమ్మ దగ్గర అమ్మవారు దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాను. కోల్కతా చెన్నై హైవే ఇది. ఈ హైవేలో ఇక్కడ దేవరపల్లి దగ్గర ఉన్న ఇది సర్కిల్, ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే. దేవరపల్లి దగ్గరికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చాలా బాగుంది. ఎన్హెచ్ దేవరపల్లి టోల్ ప్లాజా ఇది. ఇక్కడ నుంచి కోయిలగూడెము ఇంటర్చేంజ్ 16 కిలోమీటర్స్ ఉంది. కోయిలగూడెం దగ్గర పక్కన డైవర్షన్ తీసుకొని వెళ్ళాము. ఇది ఇక్కడ డైవర్షన్, కోయిలగూడెము దగ్గర డైవర్షన్ తీసుకొని ఇక్కడ వర్క్. పొంగుటూరు మీదుగా కోయిలగూడెము ఎగ్జిట్ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఎర్రంపేట నుంచి డైవర్షన్ తీసుకోవాలి. మళ్ళా హైవేకి కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి జంగారెడ్డిగూడెంకి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ వే ఇది. జంగారెడ్డిగూడెం ఇంటర్చేంజ్ దగ్గరకు వచ్చేసాము. ఇది జంగారెడ్డిగూడెం ఎగ్జిట్. ఏలూరు కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇది పైనుంచి ఉన్నది. ఇక్కడ నుంచి 33 కిలోమీటర్స్ చింతలపూడి, రేచర్ల 27 కిలోమీటర్స్. రేచర్ల దగ్గరకు వచ్చేసాము. ఈరోజు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పల్సర్ బండి మీద బైక్ జర్నీ. చింతలపూడి ఇక్కడి నుంచి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఏలూరుకి. ఇది రేచర్ల ఇంటర్చేంజ్. ఇది ఇక్కడ కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ పైన ఇంటర్చేంజ్ పైన బ్రిడ్జి దగ్గర కూడా అంతా కూడా బ్రిడ్జ్ ఎక్కే వెళ్తున్నాను, ఎగ్జిట్ అవ్వకుండా అవతల దిగుదామని. ఇక్కడ ఖమ్మం దగ్గర రేచర్ల ఇంటర్చేంజ్ దగ్గర వర్క్, ఖమ్మం సైడ్ ఉన్న పార్ట్లో జరుగుతుంది వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్.